ఈరోజు ఏదైతే గత 20 రోజుల నుండి మేము ఏదైతే బాధితుల తరపున ఉండి వారి తరపున కొట్లాడుతున్నందుకు మాపై ఎన్నో ఒత్తిళ్లు ఎంతో మందితో మాకు ఫోన్లు చేసి బెదిరించి మాకు మీరు సైలెంట్ అవ్వాలి, దీంట్లో మీరు మాట్లాడొద్దని మేము చాలా పెద్దలతో మాతో మాట్లాడిస్తూ ఉన్నారు. అయితే మేము బాధితుల తరపున గత 20 రోజుల నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము కంప్లైంట్ చేసి ఆ రోజు చెప్పాము, 2 రోజుల తర్వాత పూర్తి ఆధారాలతోని ప్రతిరోజు మీడియా ముందు మాకు వచ్చినటువంటి ఆధారాలను పూర్తిగా బయటపెట్టాం. ఈరోజు ఏదైతే మంగ్లీ గారి సోదరుడు శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టారు. గత 20 రోజుల నుంచి ఈ శివ చౌహాన్ ఎక్కడ దాచుకున్నాడు? ఈరోజు పాల్తీ రమేష్ చనిపోయిండు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి పూర్తి బాధ్యత మీరు వహిస్తారా? ఈ గత 20 రోజుల నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ఆ కుటుంబానికి ఎందుకు పరామర్శించలేదు? ఈరోజు ఆ కుటుంబానికి దిక్కేవారు? ఈరోజు మీపై ఇంత ఆరోపణలు చేస్తుంటే మీరు ఓర్వలేక ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని మాట్లాడుతున్నారు. మరి ఇదే అసిస్టెంట్ రమావత్ రమేష్ చెప్తున్న దాంట్లో క్లారిటీ ఉంది కదా. నువ్వు చెప్పే దాంట్లో, రమావత్ రమేష్ చెప్పే దాంట్లో మరి కోకాపేట్ సర్వీస్ సెంటర్లో నువ్వు బండి 10 నిమిషాల పాటు ఎందుకు ఆపినావు? అక్కడికి వెళ్ళి 30 లక్షల రూపాయల బ్యాగు ఏ కారులో పంపించినావు? ఈ క్లారిటీ చెప్పకుండా ఎందుకు నువ్వు జంప్ అవుతున్నావు? శివ చౌహాన్ దీనికి పూర్తి ఆధారాలు. నీకెవరో తెలియని వ్యక్తులతోని కర్నూలులో నువ్వు హోటల్లో భోజనానికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో గుడ్లకు ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్తున్నావు? మరి కర్ణాటక మాజీ మంత్రి తన మనవడి దగ్గర నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మరి మీ అక్క మిర్యాలగూడ నుంచి ఒక్కసారి నేను భోజనం చేసిన పాపానికి నన్ను ఈరోజు ఈ విధంగా నన్ను కుట్ర పన్నుతున్నారన్నారు. మరి ఈ ఫోటో ఎక్కడిది? మీ అక్క ఒక్కసారి కలిసిందన్నది కదా, మరి ఈ ఫోటో ఎక్కడిది? ఈరోజు మధు మీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నటువంటి వీడియోని మేమంతా మీడియా ముందుకు పెట్టాము. ఎస్, ఈరోజు బాధితులు మా తరపున ఉన్నారు. బాధితులకు అన్యాయం జరిగిపోతుంది. ఇకపై మేము తొందరలోనే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అలాగే ఇకపై ఈ ప్రెస్ మీట్లు ఉండవు. ప్రజా పోరాటాలు బాధితులతోనే ప్రజా పోరాటంలో దిగుతాం. కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. హనుమాన్ నాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ఈరోజు పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియాకు నమస్కారం చేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వేలాది మంది బంజారా బాధితులు ప్రాణాలు తీసుకోవడానికి మరి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆత్మహత్యలు మానండి. మీకు అన్ని రకాల మీతో ఉండి మీకు రికవరీ జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. మరి ఈరోజు జరిగింది ఎవరికో కాదు, బంజారా బిడ్డలకు, గిరిజన బిడ్డలంతా కూడా ఈరోజు 4-5 జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అఘాత్యం, ఈ మహమ్మారి మంగ్లీ కావచ్చు, వారి సోదరుడు కావచ్చు, ఈరోజు వందలాది కోట్ల రూపాయల డబ్బును మరి గిరిజనుల దగ్గర వెచ్చించి వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి పని చేసిరు. కాబట్టి మేము గిరిజన సంఘాలు ఏవైతే రాష్ట్రాలలో ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా మీ బాధ్యతల తరపున నిలబడతాం. మీకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఎవరికి భయపడేది లేదు. ఎందుకంటే ఓ గిరిజన జాతి, బంజారా జాతిలో పుట్టినటువంటి మంగ్లీ ఈ విధంగా ఈరోజు గిరిజనుల ప్రాణాలు కోల్పోయే విధంగా వందలాది కోట్ల రూపాయలు డబ్బును మోసం చేసి ఈరోజు వాళ్ళు చనిపోతూ ఉన్నారు. దయచేసి బంజారా మిత్రులు ఎవరు కూడా అఘాత్యానికి పాల్పడకూడదు. మీకు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. మీకు బాధ్యతలను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ జుట్టు బట్టి బయటకు తీసుకొని వచ్చి మీకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని ఈరోజు ఈ వేయి ద్వారా సంపత్ నాయక్ కావచ్చు, మరి అశోక్ కావచ్చు, మరి మన రఘురామ్ కావచ్చు, ఏవైతే గిరిజన సంఘాలు ఉన్నాయో సంఘాలన్నీ ఐక్యతతో వరదిల్లాలి, ముందుకు రావాలి, బాధ్యతల తరపున నిలబడాలి. వాళ్లకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేసి వాళ్ళకు బాధితులకు రికవరీ అయ్యే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో మరి మద్దతు చేస్తుంది. నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయ్యా నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గిరిజన జాతి మారుమూల తాండాల్లో పుట్టి రూపాయి జమ చేసుకొని ఎక్కడో బతుకుదామని అనుకుంటే ఇలాంటి మహమ్మారీలు ఎంబడిపడి గిరిజన బిడ్డల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు తీసేసుకొని మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 9 మంది ఇప్పటికే చనిపోయారు. 2 ఈరోజు ఫైజన్ తీసుకున్నారు. మీరు ఏదన్నా కనివిప్పోయి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళని బయటకు తీసుకొని వచ్చి బాధ్యతలను ఆదుకోవాలి. వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా
ముందుకు ఆలోచన చేయాలని నేను ఈ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. మరి ఒకటే, బాధ్యతలందరూ ఎవరున్నా ఎక్కడ కూడా మీరు రాష్ట్రంగా ఉండకండి, మీరు ముందుకు రండి, ప్రాణాలు తీసుకోకండి, అఘాత్యాలు చేసుకోకండి, పూర్తిగా మీకు అండగా నిలబడి మీ కొరకు పోరాటం చేస్తామని నేను ఈ సమాజ మీడియా మిత్రులకు తెలియజేసుకుంటాను.